శవాలను కాల్చేది అది. సో గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పూణేలోని పావనా లేక్ అనే దగ్గరికి వెళ్తున్నాము. అంటే పావనా అంటే పావనా కాదు, జస్ట్ ఆ పావనా రోడ్లో ఉండే ఒక మంచి ఏరియా ఉందన్నమాట. మంచి కొండలు గిండలు బాగుండేటివి. అక్కడ మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడ మేము ఏం చేసాను చూస్తాను. అసలు దానికి ముందు ఏం జరిగిందో కూడా చూడండి మీరే. అసలు ప్రశాంతంగా పోయే లైఫ్ని మన షబీర్ భాయ్ ఏం చేశాడంటే నీట్గా ఏడాడ కొండ ఉందా రండి పోదాం అని చెప్పి తీసుకొమ్మాడు. ఈ పిల్లేమో మళ్ళీ అట్టాగే చూస్తూనే ఉంది. సో మొత్తానికైతే పోయినాం అబ్బాయి. ఇదిగో ఇది స్ట్రైట్గా పోతే ఇలాగా ఆ పక్కనే కొండ వచ్చింది. ఆ కొండను ఏంటంటే వీళ్ళు ఇక్కడ మహారాష్ట్రన్స్ ఏం చేస్తారంటే ఎండాకాలంలో వాటిని ఇలాగ కాల్ చేస్తుంటారు అనమాట. ఏంటి వానాకాలంలో మంచిగా అది మళ్ళీ గ్రీనరీగా వస్తాయి అనేసి ఇదిగో చూసారా శవాలను కాల్చేది అది. సో మొత్తానికి మేమైతే ఇక్కడికి చేరుకున్నాం. సో పక్కన అయితే మీరు చూసారు కదా ఇందాక అదే అక్కడ శవాలను కాల్చేది అనమాట. దాన్ని ఏమంటారు నాకైతే తెలియదు పూర్తిగా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే కొంచెం దూరంగా అంటే కొండ కింద ఏమైనా మంచి ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి మన హిమాలయన్ ఉంది కదా, మన హిమాలయన్ ఏంటంటే అది జస్ట్ అందరికీ అది ఆఫ్ రోడ్ అని చెప్పేసి ఎగబడుతుంటారు. బట్ మనకి ఆఫ్ రోడింగ్ అంత రాదు. సో నేనేం చేశానంటే ఆ బండి తీసుకెళ్ళిపోయి కింద అంతా చూశాను. సో ఒక దగ్గర అయితే ఈ చెట్టు దగ్గర అయితే నాకు కొంచెం మంచిగా అనిపించింది. సో మన వాళ్ళకి కాల్ చేశాను. మన వాళ్ళు ఏమన్నారంటే వాద్రా బాబా ఇక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయి, శవాలు కాలుస్తున్నారు కదా అని చెప్పేసి. మా వాళ్ళు దేవుడిని అంత నమ్ముతారా దెయ్యాన్ని అంత కొంచెం నమ్ముతారు, మీకు తెలిసిందే కదా. సో మళ్ళీ నేనైతే రిటర్న్ వెళ్ళిపోయాను అక్కడికి. రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా వాళ్ళు ఆ డిస్కషన్ కూడా ఏంటంటే మనం ఇంత దూరం వచ్చాము, ఏడదాకా వచ్చాము, ఎన్ని తొక్కేవే, మన వెనకేమైనా ఆత్మలు వస్తాయా, మనకనే ఏమైనా దెయ్యాలు వస్తాయా, మన బండ్లు ఏమైనా వెనక కూర్చుంటాయా. మా బాబు విషయం ఏంటంటే నా జెన్యున్ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను కదా, ఈ ట్రావెల్ అపార్ట్ అయితే నా బండి పర్ఫార్మెన్స్ ఆ గింటల్లో అబ్బా వేరే లెవెల్ అబ్బా వెళ్తాయి. కానీ మీ వాళ్ళు తిరిగి వస్తాయా లేదా అని డౌట్. అటు నుంచి కింద నుంచి వెళ్ళామా మళ్ళీ వేరే రూట్ లేదు. సో మొత్తానికైతే ఆ ఊరు నుంచి అయితే లేదర్ ఆ ప్లేస్ నుంచి అయితే మేము బయటపడి ఇదిగోండి పావనా లేక్ అని చెప్పేసి మన తలేగావ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ మేబీ తెలీదు, అక్కడి నుంచి అంత దూరం ఉందన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ దాని ముందు ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్తున్నాము. మీరే చూడండి మొత్తం వీడియో అంతా చివరిదాకా. మన బండ దగ్గర నిలబడుకున్న హీరో ఎవరో కాదు, మన తెలుగు వారియరే. హీస్ ఫ్రమ్ విశాఖపట్నం, పవన్ గారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఆయన స్ప్లెండర్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు మనోడు. హిమాలయన్ ఏమో ఆడే ఉంది, స్ప్లెండర్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ అమ్మ ఈ బండి వచ్చింది, ఈ బండి కూడా వచ్చింది. ఇది పావనా లేక్ అని మన తలేగావ్ నుంచి పావనా లేక్ అని ఒకటి ఉండిద్ది అనమాట దగ్గరలో. ఆల్మోస్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ ఉండిద్ది, తెలీదు ఇంకా కరెక్ట్గా, చూపిస్తాను నేను. సో ఇక్కడ మనం అనుకున్నంత లేకపోయినా కూడా అంటే ఆ పావనా లేక్కి వెళ్ళే దారిలో ఇది. ఇక మన వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. హరీష్ అన్న మనవాడు కొత్త కుర్రాడు వచ్చారు, వీళ్ళు కూడా ఆల్మోస్ట్. ఒకరు దిగేసేయండి. ఏంటన్నా నీ బండి కూడా అడ్వెంచర్ చేస్తుంది, నీ బండి కూడా అడ్వెంచర్ అయిపోయింది. ఆగాగు దిగి ఒకరు దిగండి. జాగ్రత్త. షబీర్ ఇక్కడ బాగుంది. ఎడా నీళ్ళు కావాలంటే నీళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. గుడొద్దు కాదు, గుడొద్దు. ఇలా పొలిమేర గుళ్ళు ఉంటాయి, వద్దులే రిస్క్ ఎందుకు, కావాలంటే చేసుకొని ఆడ పోయి చూసొద్దాం. ఇంకా అలా అంత లోపలికి వెళ్ళిపోయాం, మళ్ళీ బాధ, వెళ్ళినప్పుడు బాధ అయిపోతుంది. వ్యూ కాదు.
గ్రిల్ చికెన్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం మరి ఏం జరిగిద్దాం. కాదు ముందు దానికి అది ఆ గ్రిల్ తీసుకో. ఆ గ్రిల్కి సెట్ అయ్యేది కదా బెటర్. కష్టజీవులు చూడండి. షబీరింది. ఓకే యో హనీ సింగ్. నాగరాజ్ అన్నకి రిక్వెస్ట్ పెట్టు బ్రో. నాగరాజ్ అన్నకి రిక్వెస్ట్ పెట్టు. రన్నింగ్లో సరే ఫస్ట్ మనం ఈ పొలాలకి చికెన్ పెట్టడానికి పొలాలు చెరుక్కోవాలి. పుల్లల కోసం వేట అంటావా? ఇంకా ఉంటాయి. పోల్ది దగ్గరికి పోయింది. వచ్చా ఇంకా నేను చంద్రబాబు పెట్టా ఆ ఫోన్ చూద్దాం. జూమ్ గైస్ చూస్తున్నారు కదా, ఈ పువ్వు ఎన్నో సంవత్సరాలకి ఆ చెట్టుకి కాసిద్ది. అసలు ఆ పువ్వు ఏంటో కూడా మనకి తెలియదు, ఆ చెట్టు ఏంటో కూడా మనకి తెలియదు. ఏ చెట్టుకు ఏ పువ్వు వస్తుందో తెలియదు. అది మాత్రం ఎర్ర పువ్వు. అది చంద్రబాబు మనం ఆ చెట్టు కనపడుతుందా? ఆ చాలా చెట్లు ఉన్నాయి. ఏ చెట్టు ఎండిపోతే ఆ చెట్టు పువ్వు అనిజన్నా దాడి చేస్తాం మన మీద. సరే వాటెవర్ నరుకుడే. మంచిదేనాయా? మోసపోయాం మనం. పనికిరాదా? పచ్చిది బ్రో, అంటుకుంటుంది కదా, పర్లేదు. మరి ఏం లేదు, ఏం చేస్తాం. సర్లే ఏదో ఒకటి అయితే అయింది. గ్యాస్ మీద ఉండదు తప్ప. ఏంటో తెలుసా ఇది స్టార్ ఫ్రూట్. దీనికోసం ఫోకస్ ఆరోగ్యానికి చాలా మంచిది. పికిల్స్ దీంతో కూడా మేము పికిల్స్ పెడతాం. ముఖ్యంగా పూణేలో ఎవరైతే ఉన్నారో మన తెలుగు వాళ్ళు ఈ పికిల్స్ కొనుక్కోవచ్చు. ఏం పికిల్ పేరు వచ్చేసి స్టార్ ఫ్రూట్ పికిల్. ఇది డైట్ ఉండే వాళ్ళు తినచ్చు, డైట్ లేని వాళ్ళు తినచ్చు, చచ్చిపోయే వాళ్ళు తినచ్చు, చచ్చిపోతున్న వాళ్ళు కూడా తినచ్చు. చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కూడా తినచ్చు. చూసారా అసలు నిగనిగలాడుతుందా? ఎక్కడ దొరికిద్దాం మన నెల్లూరులో కానీ మన ఆంధ్రాలో కానీ. ఇది కనీసం వైజాగ్ విశాఖపట్నంలో కూడా దొరకదు. అది తెలీదు, వీళ్ళకి తెలీదు, చెప్తే వినరు. వెనకలు కాదు, పేడ ఎంత వెయిట్లెస్ ఉందో చూసావా? ఎప్పుడో తెలుసా, ఎప్పుడో పురాతన ఒక 100 సంవత్సరాల క్రితం పేడేస్తే ఇప్పుడు బాగా ఎండి ఈ మాత్రంగా వచ్చాయి. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే వీటిని మార్కెట్లో అమ్ముతున్నారు, సూపర్ మార్కెట్లో అమ్ముతున్నారు. అది మన పరిస్థితి అట్ట అయిపోయింది. ఇదే మన షబ్బీర్ బాయ్ అడిగిన నీళ్ళు ఓట. అబ్బా చూడు ఎట్టుందో. ఇప్పుడే పెట్టమను, ముందు పెట్టేది కాదు. ఈ గ్యాస్ అట్లాగా అలా ఇలాంటివి జరుగుతాయని చూపించు. ఇలాంటివి జరుగుతాయని ఈ స్పేర్లో పెట్టుకున్నాం. ప్లాన్ బి, ప్లాన్ ఏ విత్ ప్లాన్ బి. పగల కూర్చున్నాడు పోయి. నేను ఆడ కూర్చున్నాను మరవడం పోయా. ఏడున్నాయి గుండెలు అయ్యి? మీ బండిలో, నా బండి లోపల ఉన్నాయా? యాక్చువల్గా ఇందాక మీకు చెప్పాను కదా ఎందుకు మీకు చూపిస్తానని.
సో యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే నిప్పుల మీద కాల్చి ఇట్లాగ చట్నీ చేసి చికెన్ తందూరి పెట్టుకుందాం అని అనుకున్నాం. కాకపోతే ఏమవుతుందంటే ఈ పొగ ఈ గాలి వల్ల లేస్తుండేసరికి ఈ ప్లాన్ బిని అమలు చేసాం. ప్లాన్ బిని అమలు చేసాం. సో పచ్చడి అయితే చేస్తాం దీంతో, అంటే ఫస్ట్ టైం చేయడం నిప్పుల మీద కాల్చేలాగా. చూద్దాం మరి ఇది ఎంతవరకు మనకి సెట్ అవుద్దా లేదా అనేసి. మీ లైకుల కోసం సాహసం చేస్తుంది నిఖిల్. లైక్ల కోసం అభిమానం కోసం. అభిమానం అనే కాదు, మన ఎంజాయ్మెంట్. ఇది బయట మనం సుహానా అని ఇక్కడ ఫేమస్ అంట. సో అది కొంచెం పేస్ట్, రెడీమేడ్ పేస్ట్. ఇది ఏదో అనుకోకుండా చాట్ మసాలా ಸ್ವಲ್ಪ ఎక్కువ, ఇంజి పూండు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి అన్న చేస్తుంటాడు. ఈ లోపల మనం పచ్చడి చేస్తాం. వెళ్ళిపోయారు కాదు, ఇప్పుడే వెనక్కి పంపించాను. ఆఫ్లైన్ కాదు. ఇది రస్ట్ అయిపోయింది. చిన్నది ఇక్కడ ఇది అయిపోయిందా? ఉండు, రాయల్ కొంచెం సైడ్ చేస్తే కిందకి వెళ్తుంది. గ్రిల్ కిందకి పెడదు ఒకసారి. సో గైస్ చూసారు కదా వీడియో అంతా. సో మీకు నచ్చినట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వేరే కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మొత్తం పూణే అంతా మీకు మొత్తం చూపిస్తాను, మహారాష్ట్ర అంతా. టిల్ దెన్ టేక్ కేర్ గైస్.